రైకా చుట్టుకొచ్చింది రో చిన్న పాప సిల్కు చీరలే, పట్టు చీరలే, కాటన్ చీరలే, అంతేకాదు ఆదిగాడు చీరలు కూడా ఉన్నాయే. ఇన్ని బిజినెస్ లో వదిలేసి ఈ బిజినెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అన్నా? ఇప్పుడు మనం అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అంటే ఏం చేస్తుంది? కొడతది. అదే ఇక్కడైతే కొంటది. ప్లానింగ్. ఈసారి మా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చూసావా? ఇలాంటిది కాదు ఇదే అంటే. ఎస్. మన బిజినెస్ పెంచడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చెప్పు. ఎవరైనా చీర కొంటే జాకెట్ ఫ్రీ ఇస్తాడు. మనం జాకెట్ కొంటే చీరద్దాం. అప్పుడు మన ముగ్గురు వేసుకోవాలి జాకెట్లు. కాదన్నా, ఇప్పుడు ఎవడన్నా షాప్ లో అరవ అడగకూడదని రాస్తారు, నువ్వేంటి నీ షాప్ ముందు అరవకూడదని రాసావు? అరవకూడదు. ఇంకొక డౌట్, ఓన్ ఫ్యామిలీ నాట్ అలౌడ్ అని పెట్టావేంటి? ఓన్ ఫ్యామిలీ రాకూడదురా. ఇప్పుడు ఓన్ ఫ్యామిలీ వచ్చిందనుకో, వాళ్ళ ఆవిడ 5,000కి చీర అడిగితే వాడు 200కో 300కో కొనిస్తాడు. పిసినారి. అదే ఇప్పుడు నీ లవర్తో నేను వచ్చాను అనుకో, ఎంతకైనా తెగిస్తావారా? అరే మనం చీరల షాప్ పెడితే ఎవడరా మన పక్కన వైన్ షాప్ పెట్టింది? అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా. నాకెందుకో మన షాపులో చీరలు లేపేసేవాడు ఆ చోరవాడు అనుకుంటున్నాను రా. ఇతను నాకు తెలుసురా. సోమవారం జబర్దస్త్ నుంచి తీసేశారని తాగుతుంటాడు. మంగళవారం ఏంటి ఏ ఈవెంట్స్ కి పిలవట్లేదని తాగుతుంటాడు. బుధవారం శ్రీదేవి డ్రామా కంపెనీకైనా పిలుస్తున్నారులే అన్న ఆనందంతో తాగుతుంటాడు. గురు శుక్రవారం ఎవరైతే శ్రీదేవిలో పెట్టారో వాళ్ళతో కూర్చొని తాగుతుంటారు. ఆదివారం ఇంకన్నీ ఎలాగూ తాగుతున్నాం కదా, ఈ ఒక్కరోజు వాడడం ఎందుకని అది తాగేస్తుంటాడు. నువ్వు ఇట్రావయ్యా. ఎందుకయ్యా తాగుతావు? ఈ తాగటం మానేస్తే ఒక మంచి కారు కొనుక్కోవచ్చు. నీకు మంది అలవాటు ఉందా? లేదు. మరి నువ్వేని కార్లు కొన్నావు? వేసేసాడు. సూపర్ అన్నా, నువ్వు అర్జెంట్ గా మేనేజర్ దగ్గరికి వెళ్ళి బిల్లు రాసి అడ్డులో వెళ్ళిపో. ఒక్క డైలాగ్ హైపరాది మీద పనిచేసావు, అది చాలు నీ జన్మకి. అరే ఒక్కటే. నువ్వు రెండోది మళ్ళీ ఎనగొడతావు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓనరా మీరు? ఎస్ ఓనర్. మీ చీరల షాప్ పక్కనే మా బీర్ల షాప్ పెట్టాం. మీరు తాగుతారా? ఈయన ఇండియాలో తాగడం. ఇక ఇండియాలో ఎక్కడ అసలు ముట్టుకోడు. వన్స్ ఆస్ట్రేలియా గాని అమెరికా గాని వెళ్ళాడంటే ఏర్లు పారతాయి. మర్యాదగా మీ మందు షాప్ తీసేసి మీరు కూడా మా చీరల షాప్ లో జాయిన్ అయిపోయి. మీరే చీరల షాప్ తీసేయండి. మందు షాప్ పక్కన చీరల షాప్ సింక్ అవ్వలేదు. నేను మర్యాద చెప్తానా? చీరలంటే తెలుసుగా, ఆడవాళ్ళు వచ్చారంటే ఎలా కొడతారో ఊహించుకోండి. తాగుబోతులను ఒక్కసారి పిలిస్తే ఎట్లుంటది తెలుసుగా. రే ఆడవాళ్ళు వస్తారుగా మన సైడ్. మా వాళ్ళు కూడా వస్తారు. సరే మీ వాళ్ళని పిలిపించు. మీ వాళ్ళు వచ్చి మా షాప్ క్లోజ్ చేయిస్తారో, మా వాళ్ళు వచ్చి మీ షాప్ క్లోజ్ చేయిస్తారో చూద్దాం. ఏంటి పాట ఏంటి? రానంటుంది చిన్నదో. ఏమిటి చిన్నదా? ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. మన శారీల షాప్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ పక్కకి రండి. మందు షాప్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ పక్కకెళ్ళండి. మీకు కూడా మనసులో ఉంటే వెళ్ళొచ్చు అటు పక్కకి, నో ప్రాబ్లం. ఆహా, వాళ్ళ సైడ్ సపోర్ట్ ఉందని ఎక్కువ అనుకుంటున్నారు. నేను చెప్తారా? ఇదిగో వాళ్ళ షాప్ క్లోజ్ చేయించి మన షాప్ ఉండాలంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేయి చెప్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. మన షాప్ సక్సెస్ అయ్యి వాళ్ళ షాప్ ఫెయిల్ అవ్వాలంటే మనకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. దిగ్గు దిగ్గు నాగా నాగో నాగా సుందర నాగో నాగా
ఇందుజ గారు నేను ఒక ఈవెంట్ ఒప్పేసుకున్నాను. నేను కూడా ఒక ఈవెంట్ ఒప్పుకున్నాను. వీళ్ళు మనకంటే ఎక్కువ ఈవెంట్లు ఒప్పేసుకుంటున్నారు. కుళ్ళు. కాదు మేడం, ఒకే రోజు 2 ఈవెంట్లు ఎలా చేస్తాము? మీరు ఈవెంట్ ఎక్కడ ఒప్పుకున్నారు? ఇక్కడే. నేను కూడా ఇక్కడే ఒప్పుకున్నాను. అలా ఎలా మేడం? ఒకే ప్లేస్ లో ఇద్దరు 2 డిఫరెంట్ ఈవెంట్స్ ఎలా ఒప్పుకుంటాము? రష్మి, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏంటది? ఒకే ప్లేస్ లోని 2 ఈవెంట్లు కదా, వీళ్ళకేమో వీళ్ళ కోసమే వచ్చామని చెప్దాం, వాళ్ళకేమో వాళ్ళ కోసమే వచ్చామని చెప్దాం. 2 ఈవెంట్లు 2 పేమెంట్లు. నాయనా లడ్డు కావాలా? ఈవిడ ఫంక్షన్ కి వచ్చినట్టు వచ్చిందంటే మనకు సపోర్ట్, ఆవిడ పబ్బుకి వచ్చినట్టు వచ్చిందంటే వాళ్ళకి సపోర్ట్. అంతే అంతే. మీరు అటు మీరు శారీ కట్టుకున్నారు కాబట్టి మా శారీల షాప్ కి మీరే సపోర్ట్ చేయాలి. నేను ఏంటి రష్మి అలా మాట్లాడతావు? తాగుబోతులంతా ఒక చోట చేరి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు? అవును, అదేంటి బట్టల షాపు పక్కనే ఇలాంటి తాగుడు షాప్ ఉండడం? చిచ్చి, అసలేం బాలేదు. మీ పని ఏంటంటే ఆ వైన్ షాప్ క్లోజ్ చేయించి మన షాప్ ను రన్ చేయాలి. హలో, సారీ షాప్ పక్కన సారా షాప్ ఉంటేనే అంత సెట్ ఉంటది. ఇప్పుడు మీరేం మొహమాటానికి పోయి మాకు సపోర్ట్ చేయాలని రూల్. ఒకవేళ మీకు అటు ఏమన్నా ఛాన్స్ ఉంటే మీకోసం కాకపోయినా సారీ షాప్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. ఒక చీర వచ్చి 3000, ఒక బియర్ బాటిల్ వచ్చి ఓన్లీ 300. నువ్వు యాంకర్ అయి ఉండి జడ్జితో గొడవ పడుతున్నావంటే ఆల్రెడీ ఫుల్ వేసి ఇచ్చినట్టున్నావు. లేదండి, ఈ రోజు అయితే మేము విడిపోయాం. నేను ఈ ఈవెంట్ కే ఒప్పుకున్నాను. నేను ఈ ఈవెంట్ కి ఒప్పుకున్నాను. చూద్దాం ఎవరు బాగా చేస్తారో చూద్దాం. చూసేద్దాం. ఈ రోజు మేము చేసే ఈవెంట్ చూసి ఈ సారీ షాప్ కి ఎంత మంది కస్టమర్స్ వస్తారో చూడండి. మేము ఈవెంట్ చేసినా చేయకపోయినా మాకు అయితే కస్టమర్స్ వస్తూనే ఉంటారు. మీకెందుకండి, నేను వచ్చాను కదా, నేను మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. మేనేజర్లు వచ్చారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీరు కూడా హ్యాపీగా తాగేసి ప్రశాంతంగా కూర్చొని షోని ఎంటర్టైన్ చేయండి. నేను మేనేజ్ చేసుకుంటా. వెళ్ళండి. ఈ 2 ఈవెంట్లు మనం చేసి 2 పేమెంట్లు కొట్టేయాలంటే నేను అక్కడ, మీరు ఇక్కడ.